హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. మరి ఈరోజు ఒక మంచి విషయంతో, అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, అంటే లైఫ్లో ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకొని ఒక డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్లోకి డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళందరి కోసం నేను ఒక డిఫరెంట్ సూత్రాన్ని, ఆల్రెడీ ఇది ఎగ్జిస్టెన్స్లో ఉన్నదే, కాకపోతే నేను కొంచెం దాన్ని మన వ్యూవర్స్కి తెలుగులో నీట్గా డెమాన్స్ట్రేట్ చేసి చెప్దామని చెప్పేసి నేను మీ ముందు రావడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసుకుంటే మనము ఏమి చదువుకున్నాము అనేది బయట ఉండే ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాళ్ళకి అది పెద్దగా అవసరం లేదు. వాళ్ళకి ఏమి కావాలో మనం అది నేర్చుకొని ఉంటే మనం ఈజీగా సెలక్షన్ ప్రొసీజర్లో ముందుకు వెళ్ళడానికి చాలా 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 అనుకూలంగా ఉంటుంది. మరి దానికి ఎంతమంది వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ని దానికి సానుకూలంగా మార్చుకుంటున్నారు? అలా మార్చుకోకపోవడం వల్ల మనం జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మనం బాగా డిస్కస్ చేద్దాం. మరి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ యొక్క నేను చెప్పబోయే ఒక సిద్ధాంతం లేదా ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పినటువంటిది నేను మీకు క్లియర్గా ఉండడానికి నేను తీసుకొస్తున్నాను. దీన్ని స్కిప్ చేయడం వల్ల మీరు లైఫ్లో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ఖచ్చితంగా దూరం చేసుకుంటారు. మనిషి తన మనుగడ కోసం ఏదో ఒక విద్యను మనం అభ్యసిస్తాం లేదా నేర్చుకుంటాం. అంటే మనకి ఎలాంటి గైడెన్స్ లేకుండా బై చాయిసో లేకపోతే మన ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒక మన విద్యను నేర్చుకుంటాం. అలా నేర్చుకున్న దాన్నే మళ్ళీ మనము రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకునో ఉపయోగించుకునో ఒక కాలక్రమంలో ఆ సూత్రాలతోటి ఆ సిద్ధాంతాలతోటి మనము కలిసి జీవిస్తూ ఉంటాం. దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక జాబ్లో మనం సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి బయట సాంకేతికత టెక్నాలజీ మారినప్పటికీ అవసరాలు, అంటే ఇందాక చెప్పిన విధంగా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అస్ మారినప్పటికీ మనం ఇంకా ఎప్పుడో చదువుతున్న ఎడ్యుకేషన్ తోటి ఆ పాత బదులతోటే ముందుకు వెళ్ళడం వలన ఎలాంటి ఫలితాలు మనము పొందలేమని చాలామందికి ఈ పాటికే అర్థమై ఉంటుంది. మరి నేనేమంటున్నానంటే ఆ భ్రమలో నుంచి మనం ఫస్ట్ బయటపడకపోతే మనకు కలిగే నష్టం చాలా ఉంటుంది. అక్కడే మనము ఆగిపోతాం, అన్ని విధాలుగా ఓడిపోతాం. ఈ దుస్థితి రాకూడదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పే ఫార్ములాని, ఆల్రెడీ చెప్పబడినట్టు ఫార్ములాని ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని పాటించవలసిందే. ఆ ఫార్ములానే ఇట్స్ నథింగ్ బట్ లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. నేర్చుకో, మర్చిపో, తిరిగి నేర్చుకో. ఈ సిద్ధాంతం మరి మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. దీన్నే మనం ఇప్పుడు త్రిముఖ వ్యూహము అని అంటున్నాం. అంటే ఈ సిద్ధాంతాన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఈ థియరీని పాటించడం వలన వాళ్ళ ఎంప్లాయీస్ని తిరిగి ట్రైనప్ చేసుకొని వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళడం అనేది మనం కళ్ళ ఎదుట చూస్తూనే ఉన్నాం. మరి దీని గురించి ఇంకా నేను ఫర్దర్గా ఇప్పుడు ఈ వీడియోలోనే మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మనకు ప్రజెంట్ ఉండే కండిషన్స్కి ఉపయోగపడినప్పుడు డెఫినెట్గా మనం ఏం చేయాలనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అందరూ చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు, వేరే ఏదైనా సరే మనం చదువుకున్నది ఒకటిగా ఉంటుంది, మనం అక్కడ చేసే పని చాలా వేరుగా ఉంటుంది. అంటే చదువుకున్న దానితోనే మనం చేయగలిగితే మనం ఇప్పుడు నార్మల్గా ఉండిపోతాం అనేది ఒక తమిళనాడు ఒక పెద్ద సైంటిస్ట్ చెప్పాడు ఈ విషయం గురించి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మరి మనం ఏదైతే చదువుకోమో దానికి మించి ఏదైనా చేస్తున్నామంటే డెఫినెట్గా మన లైఫ్లో అనేది ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మరి మనం సాఫ్ట్వేర్లో పాత రోజుల్లో చూసుకుంటే C++ అని డేటాబేస్ అని రకరకాల సాఫ్ట్వేర్స్ కొంచెం ఉండేవి. ఇప్పుడు మరి అవన్నీ పోయినాయి. కంప్లీట్ వేరే అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గ్లోబలైజ్డ్ వరల్డ్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ప్రజలకు అవసరం అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే కంపెనీస్ ట్రైనప్ చేసుకొని అందరినీ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే వాట్ ఐ మీనింగ్ టు టెల్ యూ ఈజ్, నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది, అలాగనే స్కిల్ కూడా మన సొంతం అవుతుంది, అంటే నైపుణ్యం మన సొంతం అవుతుంది. ఇది లెర్నింగ్ యొక్క మొదటి స్టేజ్. అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. కానీ అలా నేర్చుకున్న దానిలో అవసరమైనవన్నీ లేదా ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడమే అవసరమైనవి కాదు, అలా నేర్చుకున్న దానిలో అనవసరమైనవి మరియు కొన్ని అవసరం కొద్దీ మర్చిపోవడం అనేదే అన్లెర్నింగ్ ప్రాసెస్. అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇప్పుడు ఎవరైతే లీడర్స్గా ఉన్నారో, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కెన్ సే సుందర్ పిచాయ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, బికాస్ హీ స్టడీడ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ బట్ ఈజ్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్లో గూగుల్లో ఒక పెద్ద CEO అతను. ఒకవేళ అతను మెటలర్జికల్ ఇంజనీరింగ్నే మనసులో పెట్టుకుని సాఫ్ట్వేర్ పోవాలంటే పోలేరు.
సో అతను దాన్ని అన్లర్న్ చేసాడు, మర్చిపోయాడు, మెటలర్జీని మర్చిపోయాడు, రీలర్న్ అయ్యాడు, రీలర్న్ చేసుకున్నాడు, మళ్ళీ కొత్త సిద్ధాంతాలు నేర్చుకున్నాడు, నెక్స్ట్ దాంట్లో మంచి పొజిషన్లోకి వెళ్ళడం అంటూ జరిగింది. నేనేమంటున్నానంటే మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని అవసరమైన వేరే వరకు వాడుకొని నెక్స్ట్ లెవెల్లో మనం డెవలప్ అవ్వడానికి ఏమేమి అవసరాలో ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మనము ఓల్డెన్ డేస్లో నేర్చుకున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మనకు అడ్డంకి కాకూడదు. ఐ మీన్ మనకు గతపు ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మన కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనకు డిస్టర్బెన్స్ కాకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మరి ఈ అర్నరింగ్ ప్రాసెస్ని మనం ఎలా చూడాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. కాలం చెల్లిన చదువు, నిరుపయోగమైనటువంటి అనుభవం మరియు షార్ప్నెస్ లేని స్కిల్ అంటే పదును తగ్గిన నైపుణ్యం, ఇవన్నీ కూడా అర్థం లేని నమ్మకాలు బేసికల్గా చెప్పాలంటే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను అప్పుడెప్పుడో యూనివర్సిటీ చదివాను, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను అప్పుడు యూనివర్సిటీ టాపర్ని లేదా కాలేజ్ టాపర్ని, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఆ రోజులన్నీ ఇప్పుడు పోయినాయి. అంటే బికాజ్ సిన్స్ యు ఆర్ ఎ గోల్డ్ మెడలిస్ట్, నో బడీ ఈజ్ కాలింగ్ యూ అండ్ ఆస్కింగ్ యూ టు ఆక్యుపై ద హైయర్ పోస్ట్ ఇన్ ద కంపెనీ. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరికైతే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ని మనం ఎక్వైర్ చేసుకుంటామో వాడే ఈరోజు కింగ్, వాళ్ళే హైయెస్ట్ శాలరీస్తో ఉన్నారు. అంతేకాని నేను అప్పట్లో సూపర్ అంటే ఇప్పుడు కుదిరే పరిస్థితి ఖచ్చితంగా లేదు. అంటే నేనేమంటున్నానంటే యూ నీడ్ టు రీలెర్న్. నువ్వు అన్లర్న్ అంటే మర్చిపోయిన తర్వాత కొన్ని విషయాల్ని మళ్ళీ ఖచ్చితంగా అంటే మర్చిపోవడం అంటే ఇప్పుడు మీకు స్విమ్మింగ్ వచ్చు, మిమ్మల్ని ఎవరెస్ట్ పర్వతం ఎక్కమన్నారు, స్విమ్మింగ్ తోటి మీరు ఎవరెస్ట్ పర్వతం ఎక్కలేరు. అంటే స్విమ్మింగ్ అలాగే మర్చిపోవడం కుదరదు. సో స్విమ్మింగ్ మూలాలు అంతే ఉంటాయి. మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అంటే దానికి సంబంధించిన రూట్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఇదే రీలెర్నింగ్ అంటే మనం ఎంతటి మన తెలుగులో చెప్పాలని తోపులైనప్పటికీ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవ్వాలి అంటే రీలెర్నింగ్ అనేది తప్పదు. ఈ రీలెర్నింగ్ ప్రాసెస్ తెలియక చాలామంది అటువైపు మొగ్గు చూపక ఆ పాత పద్ధతిలో నింగా ఉండిపోయి అదే 20,000 అదే 30,000 శాలరీస్తో ఈ రోజు కూడా స్టిల్ అలానే ఉంటున్నారంటే మరి వాళ్ళు ఈ త్రిముఖ వ్యూహాన్ని ఫాలో అయితే కనుక డెఫినెట్గా దే బికమ్ ఏ వెరీ రెప్యూటెడ్ పర్సన్స్ ఇన్ దేర్ నోన్ ఇన్స్టిట్యూషన్. మరి మనం ఎందుకు నేనేమంటున్నానంటే మనం అప్పట్లో చదువుకుందాన్ని ఎందుకు మర్చిపోవాలి అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచానికి ఏం అవసరమో మనం అది నేర్చుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మేము మార్చుకోకపోతే మనుషులు ఎలాగుంటారనేది. మీ అందరికీ సెరీనా విలియమ్స్ తెలుసు. సెరీనా విలియమ్స్ ఆల్వేస్ ఏ గ్రాండ్ టైటిల్ విన్నర్, వరల్డ్ గ్రాండ్ టైటిల్స్ ఎప్పుడు కూడా తనే ముందు గ్రాండ్ ఛాంపియన్స్లో ముందే ఉంటుంది తను. అలాంటి తనకి ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఒక 1 year తన మంచానికే పరిమితం అయిపోయింది. తనేమనుకుంటుంది నేను ఆల్రెడీ టాప్ ఆఫ్ ద టాపర్ని టెన్నిస్లో, సో నన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి ఆ 1 year తర్వాత మళ్ళీ రంగంలో దిగింది. కానీ ఈ 1 yearలో చాలామంది కొత్త ప్లేయర్సు కొత్త టెక్నిక్స్ నేర్చుకొని అయ్యారు. ఆమె రంగంలోకి దిగిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత ఎక్కడో 111వ ప్లేస్లో ఉన్నటువంటి ఒక అనామకమైన అసలు ఎవరు తెలియనటువంటి వ్యక్తి తను చిత్తుగా ఓడించింది. అప్పుడు తను అర్థం చేసుకుంది నాకు పాత టెక్నిక్స్ ఇంకా అవుట్డేటెడ్ అయిపోయినాయి, నేను కొత్తగా నేర్చుకోవాలని చెప్పి వేరే గురువు దగ్గరికి వెళ్తే తను ఒకటే మాట చెప్తాడు ఆమెకి, నువ్వు ఫ్రెష్గా నా దగ్గరికి వస్తే మళ్ళీ నేర్పించగలను, నువ్వు ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెనాట్ టీచ్ యూ. అంటే అందుకే అంటే పాత జ్ఞాపకాలు లేదా పాత ఎక్స్పీరియన్సెస్ మన కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి అడ్డం కాకూడదు. అంటే మనం అదే చెప్తున్నాను, నేను అప్పుడు కాలంలో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఇప్పుడు కొత్త చెప్పి నేర్చుకోలేవు. మేబీ దిస్ ఆర్ ఆల్ అవుట్డేటెడ్ నౌడేస్. సీ నౌ వాట్ ఎవర్ మార్కెట్ నీడ్స్ వీ నీడ్ టు ఎక్వైర్, అది ఖచ్చితంగా రీలెర్నింగ్ ప్రాసెస్లోనే సాధ్యమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీలెర్నింగ్ కాకపోతే ఒకవేళ నువ్వు నేర్చుకోకపోతే పెద్ద కంపెనీస్ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నోకియా ఫోన్ మీరు చూడొచ్చు. అప్పట్లో ప్రతి ఒక్క చేతులు నోకియా ఫోన్ ఉండేది, ఇప్పుడు లేదు. వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. కొడక్ ఫిలిం, రకరకాల ఫిలిమ్స్, అప్పుడు కొడక్ అంటే కెమెరా, మన ఫిలిమ్స్ అంటే కొడక్ కెమెరాస్, కొడక్ ఫిలిమ్స్ వాడేవాళ్ళం. వాళ్ళు ఫీల్డ్లో లేకుండానే వెళ్ళిపోయారు. అంబాసిడర్ కార్స్ వాళ్ళు రెనోవేట్ రీమోడలింగ్ చేసుకోలేకపోయారు కార్స్ని, వాళ్ళు అవుట్డేటెడ్గా అయిపోయారు. అంటే లెర్నింగ్ ప్రాసెస్ లేకపోవడం వల్ల పెద్ద కోట్లకు పడగలుగుతున్న కంపెనీస్ కూడా భూస్థాపితం అయిపోయాయని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. మనకు కూడా ఈ రీలెర్నింగ్ అనే ప్రాసెస్ అనేది చాలా అవసరం అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను వ్యూవర్స్. మరి అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కెరియర్ని, మీ యొక్క వాడికన్సే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.